ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వీడియోలో మోసగాడైనటువంటి యాకోబుకి పరలోక దర్శనం ఎలా కలిగింది? మనం ఏమనుకున్నాం, యాకోబు మోసగాడు అనుకున్నా, కానీ మోసగాడు కాదు అని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ రోజున యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికట్టే వెళ్తున్నాడు? తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాడు. ఆ రాత్రి అక్కడ పడుకున్నాడు. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? నువ్వు నన్ను ఆశీర్వదించినట్లయితే, నేను వెళ్ళి చోట్లల్లో నాకు తోడున్నట్లయితే, మరలా నన్ను క్షేమకరంగా ఇంటికి చేర్చినట్లయితే, నేను సంపాదించిన యావదాస్తులో దశభాగం నీకు ఇస్తాను అని దేవునితో నిబంధన చేసుకున్నాడు. తర్వాత బయలుదేరి వెళుతున్నాడు. తూర్పు దేశానికి బయలుదేరాడట. వెళుతూ వెళుతూ దారిలో ఒక బావి కనిపించింది. బావి దగ్గర మందల కాపర్లు, గొర్రెలు పశువుల మందల కాపర్లు కనిపించారు. కనిపిస్తే వాళ్ళని అడిగాడు, ఎక్కడ వారంటే మేము హారాన్ వాళ్ళము అని చెప్పారు. తెలిసిన తర్వాత అతను యాకోబు అడుగుతున్నాడు, మీకు హారాన్లో లాబాను ఉన్నాడు తెలుసా అంటే, తెలుసు, మాకు తెలుసు. అతను ఎలా ఉన్నాడంటే, క్షేమంగా ఉన్నాడంటే క్షేమంగా ఉన్నాడు. ఇదిగో తన కుమార్తె వస్తుంది ఇక్కడికి అంటే వచ్చిందట. గొర్రెలకి నీళ్లు పెట్టడానికి వచ్చిందట. ఎదురెళ్ళాడు. ఎవరో చిన్న కుమార్తె, లాబాను తాలూకు చిన్న కుమార్తె రాహేలు. అక్కడ మనం చూసినట్లయితే చాలా అందమైనటువంటి కన్య అని రాయబడింది. వెళ్ళాడట. చూడగానే మేనగోళ్ళు కదా, ముద్దు పెట్టుకున్నాడట. ఆ కుమార్తెను చూసి ఏడ్చాడట. ఈ వెంటనే ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయి పరిగెత్తుకెళ్ళింది. వాళ్ళ నాన్నతో చెప్పింది. ఆ లాబాను కూడా పరిగెత్తుకొచ్చాడు. వచ్చి యాకోబును ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయి క్షేమ సమాచారాలు అన్నీ చూసిన తర్వాత ఒక నెలలాళ్ళు గడిచిపోయింది. నెలలాళ్ళు గడిచిపోయిన తర్వాత లాబాను అంటున్నాడు, నువ్వు ఊరికనే ఉన్నావు, ఊరికనే ఎందుకుంటావు, నువ్వు ఏదో ఒక పని చేయి, నీకేదో జీతం ఇస్తాను అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, జీతం నాకేమొద్దు, కానీ నీకు పని చేస్తాను, నేను 7 సంవత్సరాలు పని చేస్తాను, నీ చిన్న కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. సరే, చాలా బాగుంది, వరుసకైనటువంటి వాడు కదా, చేస్తానన్నాడు. అప్పుడు పెళ్ళి అంటే ఏంటుంది? పెళ్లి కుమారుడి గదిలోకి కుమార్తెను పంపించడమే. చీకటి పడిపోయిన తర్వాత కుమార్తెను పంపించాడు. తెల్లవారు చూసేటప్పటికి ఏమైపోయిందట? ఈ రాహేలు కాదు, రాహేల్ అక్కైనటువంటి లేయని పంపించాడు. లేయ ఏంటంటే జబ్బు కలగలదట. బయటకు వచ్చిన తర్వాత లాభంతాడు, ఇదేంటిది, ఇలాంటి మోసం చేసావు ఏంటి నువ్వు అని అడిగితే, పెద్ద కుమార్తె కాకుండా చిన్న కుమార్తెను చేయకూడదు కదా, అందుకు అలా చేశాను. అయితే నా చిన్న కుమార్తెను కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, మరొక 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తావా అని అడిగాడు. సరే అన్నాడు. 7 సంవత్సరాలు కూడా కొలువు చేసిన తర్వాత రాహేల్ని పొందుకున్నాడు. తర్వాత వాళ్ళకి బిడ్డలు కలిగారు. ఇక ఈ ఇద్దరు కాకుండా వాళ్ళిద్దరు దాసీలైనటువంటి వారిని కూడా యాకోబుకి ఇచ్చారు. ఎవరు? ఈ కుమార్తెలు. మొత్తానికి ఎంతమంది భార్యలు అయ్యారు? 4 భార్యలు అయ్యారు. వాళ్ళకి ఎంతమంది? 11 మంది పిల్లలు. అప్పటికి ఇంకా బెన్యామీన్ పుట్ల. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడితో అంటున్నాడు, నేను ఇక వెళ్ళిపోతాను, నన్ను పంపించేసేయి అని అడిగితే, లాబాను మాట అంటున్నాడు, ఇంతకాలం నా ఆస్తి అంతంతగా ఉన్నది, నువ్వు వచ్చిన తర్వాత నేను శకునం చూసి తెలుసుకున్నాను, నీ దేవుడైన యెహోవా నీకు తోడున్నాడు కాబట్టి నన్ను వృద్ధి చేశాడు. కాబట్టి నువ్వు అప్పుడే విడిచి వెళ్ళిపోకు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు పని చెయ్యి, నీకెంత జీతం కావాలంటే అంత జీతం ఇస్తాను అంటే, అప్పటికి నాకు జీతం ఏమొద్దు, కానీ ఇదిగో నీ మందలో ఇప్పుడప్పుడు 14 ఏళ్ల నుంచి నేను మేపుతూ ఉన్నాను. ఈ 14 ఏళ్లలో నీకు మొదట ఉన్నది కొంచెమే, కానీ ఇప్పుడు బాగా వచ్చాయి, కాబట్టి నాకు జీతం ఇంత అని వద్దు, కానీ ఇదిగో మందల్లో వస్తున్నాయి, తెల్లవి వస్తున్నాయి, నల్లవి వస్తున్నాయి, మచ్చలు వస్తున్నాయి, చార్లు వస్తున్నాయి. ఓ మాట అనుకుందాం, ఈసారి పుట్టినటువంటి పిల్లల్లో మచ్చలు చార్లు ఉన్నది నేను తీసుకుంటాను,
నలుపు తెలుపును నువ్వు తీసుకో అని లాభంతో చెప్తే ఇదేదో బాగానే ఉంది కదా అనుకున్నాడు. ఏమైందట, దేవుడు ప్రార్థన చేశాడు, ఏం చేశాడో తెలియదు, కానీ పుట్టిన వాటిలో చాలా ఎక్కువగా మచ్చలో చారులోనే వచ్చాయి. ఈ లాభాన్ని అనుకోండి, ఇదేంటిది ఇలాగైంది, లేదు 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 మనం మార్చుదాము అన్నాడు. ఏంటి మార్చుదాం, ఈసారి మచ్చలు చార్లు ఉన్నవి నాకవుతాయి, తెలుపు నలుపు నీకవుతాయి. తర్వాత ఏమైంది, పుట్టినవన్నీ ఏమైపోయినాయట, తెలుపు నలుపు ఎక్కువ వచ్చాయి, మచ్చలు చార్లు తక్కువ వచ్చాయి. అప్పుడు నేను అన్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేంటి. దేవుడు అప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో యాకోబు, లాభాన్ని నీకు చేసిందంతా నేను చూశాను. నువ్వెక్కడైతే మైదానంలో రాయి తీసుకుని నూనె పోసావో ఆ దేవుడు నేను, ఆ బేతేలు దేవుడు నేను. ఇదిగో నువ్వు చేసిన నిబంధన బట్టి అయితేనేమి, నువ్వు నా మీద నమ్మకంతో ఎప్పుడైతే ఇలాగ అడిగావో నిన్ను నేను ఆశీర్వదించాను. కాబట్టి నిన్ను వృద్ధి చేసింది నేనే. మీ మామ అనేక సార్లు మోసం చేశాడు, 2 సార్లు మోసం చేశాడు. ఏది, వివాహ విషయంలో మోసం చేశాడు, తర్వాత నీ జీతం విషయంలో మోసం చేశాడు. కానీ ఇప్పుడు నీ దేవుడినైన బేతేలు దేవుడు నేను. నువ్వెక్కడైతే నూనె పోసావో ఆ ప్రాంతాన్ని నువ్వు బేతేలు అని పేరు పెట్టావు కదా, ఆ దేవుడు నేను. మీ తాత అయినాడు అబ్రహాము నీ దీవించిన దేవుడును, మీ తాత అయినటువంటి ఇస్సాకును దీవించినటువంటి దేవుడును, మీ నాన్న ఇస్సాకును దీవించినటువంటి దేవుడును, ఇప్పుడు నిన్ను కూడా దీవించాను. ఇప్పుడు ఏమైపోయిందట, లాభాను కంటే అత్యంత ధనవంతుడైపోయాడట, చాలా అభివృద్ధి పొందేశాడట. ఎలాగట, విస్తారమైన మందలు, దాసీలు, ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చేసాడు. ఇక మనం ఒక్క మాట చూసుకున్నట్లయితే రోమాపత్రిక 9:15 చూసినట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వారిని జాలి చూపుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం, మనం చేసే గొప్ప గొప్ప పనులైతేనేమి, గొప్ప గొప్ప కార్యాలైతేనేమి, ఓ దేవుని ఆరాధిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం. అది కాదు. దేవుడు మనలో ఉన్నటువంటి స్థితిని చూస్తాడు. ఇక్కడ యాకోబుని అంటున్నాడు, లాభాను నీకు చేసింది నేను చూశాను, అంతా చూశాను, ఇక నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఏదైతే యాకోబు తన మావతో నిబంధన చేసుకున్నాడో వాటన్నిటిని చేసి గొప్ప ధనవంతుడయ్యేటట్లుగా చూశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమేమో గొప్ప కార్యాలు కాదు, దేవుని నమ్మడం నేర్చుకుందాం. నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, తల్లిదండ్రుల మాట విన్నాడు, వెళ్ళిపోమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ప్రాంతంలో లాబాను మోసం చేసినా దానికి కట్టుబడి ఉన్నాడు. అలాగే జీతం విషయంలో మోసం చేసినా కట్టుబడి ఉన్నాడు. కాకపోతే దేవుని అడుగుతున్నాడు, ఏమని, ఈ విధంగా నన్ను ఆశీర్వదించు అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. ఆ విధంగా లాభాని కంటే కూడా గొప్పగా అభివృద్ధి చెందేటట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం నమ్ముదాము, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిలో తెస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక లైన్లో వెళ్తున్నాం. ఆదికాండం నుంచి మొదలుకొని వాళ్ళ జీవిత చరిత్రలు ఎలా జరిగింది, బైబిల్ సంఘటనలు ఎలా జరిగాయి, ఒక్కొక్క విషయాన్ని మీకు ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఈ గనక మీకు నచ్చినట్లయితే, ఇది నచ్చితే వెనక నుంచి ఆ వీడియోలు కూడా చూడండి. చూస్తే మనం బైబిల్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాం. ఈ మాటలు కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, ఎవరికైనా ఫ్రెండ్స్ పంపించాలంటే షేర్ చేయండి, లేదు అనుదినం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.